ఇవాళ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతూ ఉంది. పోలింగ్ పరిశీలనలో భాగంగా వరంగల్ ఆర్ట్స్ కాలేజీలోకి రావడం జరిగింది. సో మొత్తానికి గతానికి భిన్నంగా ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని తెరపైకి వస్తూ ఉన్నాయి. ఒకటి, కేటీ రామారావు గారు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో పట్టభద్రులను మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నానికి విఫలయత్నం చేసిండు. కానీ పట్టభద్రుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా రెండో అంశం, పట్టభద్రులను పల్లి బఠానీ కాళ్ళని చెప్పి తిట్టినటువంటి కేటీ రామారావు అభ్యర్థికి, అలాగే పట్టభద్రులు అంటే మాకు దేవుళ్ళు, పట్టభద్రులు అంటే మాకు గొప్పవాళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మేం చేసినటువంటి మాట. ఇక్కడ పట్టభద్రులను అవమానించిండు, అక్కడ డబ్బులతో మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇంకో వైపు చూస్తూ ఉంటే వాళ్ళ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం ఏమైనా చేయగలుగుతారంటే ఏం చేయలేరు. నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి గమ్మతి విషయం ఏంటంటే, ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పాడు, వీళ్ళు పైసలు పంచుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఎవరికి పంచుతారంటే నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు. వాళ్ళు కోపమే ఉండే, వీళ్ళు కోపమే వీళ్ళు ఉండాలి. తీసుకొని ఎటేస్తారంటే ఎటు తేలినటువంటి పరిస్థితి. ఇలా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎట్లా చేద్దామన్నా అని ఒకరి పేయి ఒకరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ అల్టిమేట్గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గెలవబోతూ ఉంది, కాకతీయ యూనివర్సిటీ గెలవబోతూ ఉంది, జేఎన్టీయూ ఓపెన్ యూనివర్సిటీ గెలవబోతూ ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతూ ఉంది. బిట్స్ పిలాని పని ఎమ్మెల్సీ అభ్యర్థి పాప మేము ఓటమి నైరాశ్యంతో, ఓటమి భయంతో తన సహజ రీతిలో ఏది పడితే అది మాట్లాడుతాం. నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోనే నేను ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించిందే కాకతీయ యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదంతో. కాకతీయ యూనివర్సిటీయే నన్ను ముందుకు నడిపించింది. ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను. కాబట్టి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఎవరు కూడా ఏకీభవించారు. ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి. ఈరోజు సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది. ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు, ఈ స్వభావము లేదా అహంకారము, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు ఎక్కడ కూడా గెలవవు. రాజకీయాల్లో వీటికి తావు లేదు. తప్పకుండా మరి విద్యావంతులు ఎంతో విచక్షణతోని, విజ్ఞతతోని ఆలోచించి ఓట్లు వేస్తారు. రాయేందో రక్తమేందో, నీళ్ళేందో పాలేందో, మంచేందో చెడేందో, నిజమేందో అబద్ధం ఏంటో తేలుస్తారు. నేను ఇన్ని రోజులు ప్రచారంలో కూడా ఎక్కడ కూడా పొరపాటున కూడా నేను ప్రత్యర్థి కాబట్టి వారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ మొదటి నుండి కూడా ఏదో రకంగా బురద జల్లడము, ఏదో రకంగా సానుభూతి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం, రకరకాల చిల్లర స్టంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ పాపం కార్యకర్తలు కూడా ఇలాంటి వ్యక్తి ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి గెలవకూడదు అని చెప్పి వాళ్ళు భావించి మరి కార్యకర్తలు కూడా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ క్యాడర్ మొత్తం కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున నాకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి ఈరోజు బీఆర్ఎస్ గెలుపుకు ఈరోజు కారణమవుతా ఉంది. కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. ఇంకా ఇట్లనే ఇదే ధోరణితో ముందుకెళ్దామంటే తప్పకుండా పాతాళంలో పోక తప్పదు అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తాను.